హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో నేను ఈ మధ్య యూత్కి కానీ ఎవరికైనా కానీ చాలా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది. లైక్ పొల్యూషన్ వల్ల కావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల కావచ్చు, చాలా రీజన్స్ వల్ల అవుతుంది. నాకు ఒకప్పుడు చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉండేదండి. నేను ఐ థింక్ ఈ హెయిర్ ఆయిల్ నేను యూస్ చేయబట్టి ఒక 2-3 ఇయర్స్ అవుతుంది. నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా కంట్రోల్ అయింది. అండ్ మీకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. దీనికి కావాల్సింది మెయిన్ కోకోనట్ ఆయిల్ అండి. దాంట్లోకి మంచిగా మెల్ట్ అయిన తర్వాత మన ఇంట్లో కిచెన్లో దొరికే లవంగాలు ఉంటాయి కదా, మరీ ఎక్కువ వేసుకోవద్దు. హెయిర్కి అయితే ఒక 3 అలా సరిపోతుంది. అండ్ దాని తర్వాత మెంతులు వేయాలి దాంట్లో. అండ్ మనము ఇది చేసేటప్పుడు మోస్ట్లీ సిమ్లోనే ఉంచుకోండి. మీరు అది ఎలక్ట్రిక్ది కానీ గ్యాస్ పొయ్యి కానీ ఏదైనా సిమ్లో ఉంచుకోండి. ఎందుకంటే తొందరగా వేగిపోయి మీకు ఏదైతే ఆ లవంగాలు వాటిలో నుంచి ఆ జ్యూస్ రావాలో అది ఏమీ రాదు. ఈజీగా ఉట్టిగానే బ్లాక్ అయిపోతుంది, కానీ మీకు నార్మల్ ఆయిల్ లాగే ఉంటుంది. అదే మీరు కొంచెం అంతా తగ్గించుకుంటే చాలా బాగా అవన్నీ ఆ ఆయిల్లోకి దిగుతాయని నేను అలా చెప్తున్నాను. చాలా మందికి ఒక మిత్ ఉంటుంది, హెయిర్ ఆయిల్ రాసుకుంటే హెయిర్ ఊడిపోతుంది. ఇలా చాలా మంది ఈ మధ్య హెయిర్ ఆయిల్ అస్సలు యూజ్ చేయట్లేదు. అండ్ నేను చెప్పినట్లు మోస్ట్లీ వీక్లీ ట్వైస్ అన్నా హెయిర్ ఆయిల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు అసలు హెయిర్ ఫాల్ చూస్తుంటేనే భయం అవుతుంది ఒక్కొక్కరిది, అందుకోసం. అండ్ మర్చిపోయాను, దీంట్లోకి మనము ఫ్లాక్స్ సీడ్స్ ఒకటి వేసుకోవాలి. ఇది నేను ఎవరో చెప్పారని కాదు, కానీ నా సొంతంగా నేను ఒక ప్రయత్నం చేశాను. అది నాకు బాగా వర్క్ అయింది కాబట్టి నేను చూపిద్దామని అనుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ అసలు కీ ఇంగ్రీడియంట్ అండి. ఎందుకంటే దీనివల్ల ఏదో హెయిర్ పెరుగుతుందని నేను చెప్పలేను, కానీ మన హెయిర్ అయితే చాలా స్మూత్గా అవుతుంది. అంటే లైక్ గడ్డిగా ఉంటుంది అని అనుకుంటాం కదా, అట్లా ఆ ఫ్రీజినెస్ లేకుండా ఎంత స్మూత్ అనిపిస్తుందో. నాకైతే చెప్తున్నాను కదా, మరీ ఒక్క వాష్లోనే ఇట్లా వచ్చేసిందని అయితే నేను చెప్పను, కానీ ఒక 2-3 టైమ్స్ నేను యూస్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చాలా చేంజ్ అయిందండి. అండ్ హెయిర్ ఫాల్ విషయంకి వస్తే ఈ మూడిట్లో ఏది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుందని నేనైతే కన్ఫామ్గా అయితే చెప్పను. అండ్ నాకు కూడా తెలియదు కూడా అసలు దేనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని. కాకపోతే ఈ 3 కలపటం వల్ల అయితే నా హెయిర్ అయితే చాలా బాగా అయిందండి. ఇట్లా మొత్తం సిమ్లో పెట్టి మనం దాని రసం అంతా దిగిన తర్వాత ఇట్లా ఒక స్ట్రైనర్, జస్ట్ టీ గంటలు అవి ఉంటాయి కదా, వాటితోకి జస్ట్ స్ట్రైన్ చేసేసుకోవటమే. కలర్ ఇట్లా చేంజ్ అయిపోతుంది అని అయితే నేను చెప్పను. కాకపోతే కంపల్సరిగా అవన్నీ అయితే దాంట్లోకి దిగుతాయి. ఇట్లా మనము ఏదైనా ఒక దాంట్లో ఇదంతా ఒకేసారి చేసుకోవాలని నాకేంటంటే వామ్ది రాసుకుంటే హెయిర్కి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయిద్ది అనేసి నేను అట్లా రాసుకుంటూ ఉంటాను. అది మీ చాయిస్ అండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.